డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ భారత్ కు పుతిన్ రానున్నారు. సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే ప్రైవేట్ డిన్నర్ కు హాజరవుతారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం పుతిన్ రాజ్ఘాట్ కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీ పుతిన్ నడుమ సమావేశం జరగనుంది. ఇక భేటీ ముగిశాక ఇద్దరు నేతలు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు. తర్వాత ప్రధాని మోదీ ఇచ్చే వర్కింగ్ లంచ్ కు పుతిన్ హాజరవుతారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఫిక్కీ నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు పుతిన్. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించే విందు కార్యక్రమానికి పుతిన్ హాజరవుతారు. దీంతో పుతిన్ భారత పర్యటన పూర్తవుతుంది. కాగా పుతిన్ తో పాటు ఈ పర్యటనకు వస్తున్న రష్యా రక్షణ మంత్రి ఆంద్రే బొలోసోవ్ రాజ్నాథ్ సింగ్ తో ఇవాళ భేటీ కానున్నారు. మరో 5 యూనిట్లు S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు, Su-30 ఫైటర్ జెట్ల సమీకరణ, ఇతరత్ర కీలకమైన మిలిటరీ హార్డ్వేర్ సరఫరా అంశాలు వీరి భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. అలాగే పౌర అణు ఇంధన సహకారానికి సంబంధించి కూడా ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి రష్యా కేబినెట్ నిన్న పచ్చజెండా ఊపింది. పుతిన్ పర్యటన నేపథ్యంలో NSG కమాండోలు, స్నైపర్లు, డ్రోన్లు, AI తో 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు.